ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలైంది కదండీ! గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్పగలరు మీరు? 99% తేడా. అది ఏంటి చెప్పండి? అదంటే ఆ ప్రభుత్వం మంచిది. అటు చూడండి. ఆ ప్రభుత్వం మంచిది. ఈ ప్రభుత్వం ఏంటంటే ఉన్నవాళ్ళకి దోచుకోవటాకే తప్ప బీదవాడికి ఎటువంటి సాయం చేయలేదు. దూరగట్టుకున్నారు అంటే దూరంగా ఉన్న వాళ్ళకి మంచిది, అది ఉన్నవాళ్ళకి మంచిది, దరిద్రులకి మంచిది కాదు. ఇది దోచుకోవడానికి మంచిది. ఇది ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, ఎవరికి ఇచ్చాడు బెల్ట్ షాపు చెప్పండి? ఆ తెలుగుదేశం ఎమ్మెల్యేకి ఇచ్చాడు, కాంగ్రెస్ వాళ్ళకి వైఎస్ఆర్ వాళ్ళకి ఇవ్వలేదు. ఒకవేళ అడిగితే కొట్టేరు వాళ్ళు కదండి. ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ మంచిది, ఎందుకంటే పేదవాళ్ళకి, తెలుగుదేశం ఉన్నవాళ్ళకి మంచిది, అవునా కదా? ఇప్పుడు తెలుగుదేశం ఉంది, ఎవరికి మంచిది, ఉన్నవాళ్ళకి మంచిది. కాంగ్రెస్ అయితే మంచిది, పేదవాళ్ళకి అందరికీ మంచిది. ఇది ఇప్పుడు ఏంటంటే లంకగ్రామం అది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది కదండి, ఆరోగ్యశ్రీ 25 లక్షలు గతంలో జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ బాకీ చెల్లించక 2000 కోట్లు చెల్లించక దాన్ని ఆపేస్తున్నారు అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తెలుగుదేశం కదా అది, తెలుగుదేశం పోలు డబ్బులు నొక్కారు, వాళ్ళు కట్టలేదు, వాళ్ళు తీసిపోతే ఏం చేస్తారా? వాళ్ళన్నా పెట్టుకుంటారండి, అది చెప్పండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉండడం మంచిదంటారా? బాగా మంచిదండి బాబయ్య. ఇప్పుడు పేదవాళ్ళకి మంచిది, అది ఏమండి, పేదవాళ్ళకి అయితే మంచిది ఆరోగ్యశ్రీ. రాజశేఖర రెడ్డి ఎట్టినప్పుడు ఏమి అన్నాడు, కుయ్యమని వస్తుంది అన్నాడు. ఇప్పుడు మన పేదవాళ్ళకి ఫోన్ కొట్టేవాళ్ళం, ఆయన నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్ కొట్టేవాళ్ళం మనం, వచ్చేది. ఇప్పుడు ఏముంది, తెలుగుదేశం ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ఉందా? లేదు కదండి, అదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు. ఆ 17 మెడికల్ కాలేజీని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుంది. దాని మీద మీరు ఏమంటారు? అది అమ్మకూడదండి, పేద పిల్లలకి. అది చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా కాలేజీ కట్టించాడా? చంద్రబాబు నాయుడు చెప్పాను, చంద్రబాబు నాయుడు బోల్చారు చేద్దాం. ఇప్పుడు పేద పెద్దలకు కట్టించాడు, ఇది అమ్మేసుకుంటా అని ఈయన అంటున్నాడు. మరి ఏం చేస్తాడో ఆయనకి తెలియదు, ఈ డబ్బు అంతా అమ్మేసుకుంటా అంట. మరి అది అమ్మితే మంచిది కాదు కదా, అది పేద పెద్దలకి అమ్మారు, కట్టించారు. అది ఎంతమంది పోతున్నారు? ఆయన 3000 కోట్లు కట్టాడు, ఈయన అంత 5000 కోట్లు కట్టమంటున్నాడు. ఎవరన్నా చంద్రబాబు నాయుడు, ఎవరో జగన్మోహన్ రెడ్డి 5 ఛానల్లో 5000 కోట్లు కట్టలేడా? మరి దోచుకోనాక సరిపోదు డబ్బులు ఆయనకి, అదండి సార్. అది మంచిది కాదు ప్రభుత్వం. ఇది ఉన్నవాళ్ళకి పనిచేది తప్ప తెలుగుదేశం. ఇప్పుడు ఇంకోటి చెప్తాను, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అరిచేసివుడు, కేకలేసేవాడు. ఆయనకు కుర్చేసారు, ఎక్కడ కుర్చీలో కూర్చున్నాడు ఆయన, కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు ఎందుకు అరగకూడదు? ప్రతి ఓదు చూడాలి కదండి. ఆయన అక్కడ ఉంటాడు, మేము ఎక్కడ ఉంటాం. ఉన్నవాడైనా లేనివాడైనా పేద పెద్దలు చుమ్మే తింటారు వాళ్ళు కదండి, అదండి. ఈయనకేమండి.